గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 4ని ఇవాళ ప్రారంభించుకుంటున్నామన్నారు. 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ప్రజలు కళ్లకు కాయలు కాచేలా వేచి చూశారన్నారు. మండలానికి 1 గ్రామం చొప్పున రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా నేడు పథకాలను ప్రారంభించుకుంటున్నామన్నారు. ఆయన నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. తెలంగాణలో రైతన్న నేతన్నలకు ఈ ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు 4.56 కోట్ల మీటర్ల చీరలతో పని కల్పించామని వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలోని వివిధ కులాల సమూహము, వివిధ మతాల సమూహము అన్నిటికీ అనుగుణంగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ గమనించి ఓ చక్కటి రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయి 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రపంచంలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకొని